అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియరాస్ వరల్డ్. నేను దీప్తి. ఈరోజు నేను ఒక మంచి మసాలా కర్రీ చూపించబోతున్నాను. ఆలు మటర్ కర్రీ చూపించబోతున్నాను. అదేనండి పచ్చి బఠానీల మసాలా కర్రీ. ఇది బయట మనకి ఆలు మటర్ కర్రీ అని దొరుకుతుంది. ఏమాత్రం చేంజ్ చేయకుండా మనకి డాబాలో దొరికినంత టేస్టీగా మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దామా. అలాగే వీడియోని స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. నేను పచ్చి బఠానీలు ఒక 1/2 kg తీసుకున్నానండి. పచ్చి బఠానీలే ప్రిఫర్ చేయండి, అదే టేస్టీగా ఉంటుంది కర్రీకి. తర్వాత అయితే ఆలు తీసుకున్నాను, ఒక 2 ఆలులు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత టొమాటోస్ వచ్చి ఒక 3 టొమాటోస్. తర్వాత అల్లము 1 ఇంచు, ధనియాలు 1 టేబుల్ స్పూన్. తర్వాత గసాలు తీసుకున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా. మిరపకాయలు ఒక 10 మిరపకాయలు, ఎండు మిరపకాయలు, 1 ఆనియన్, ఎండి కొబ్బరి అండి, మిరియాలు, తెల్లగడ్డలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. అంతేనండి, ఇవే ఇంగ్రీడియంట్స్. తర్వాత మనం ఒక బౌల్లో చింతపండు తీసుకుందాము, నానబెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసేసి ఫస్ట్ మిరపకాయలు వేగించుకునేస్తాము. మిరపకాయలతో పాటు నేను జీలకర్ర, తర్వాత ధనియాలు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఈ 3 కలిపి ఒక 2 minutes వేయించుకుందాము. తర్వాత ఒక 2 minutes తర్వాత మనము మిరియాలు యాడ్ చేసేసుకుందాము. కారం మీకు తగినట్టు యాడ్ చేసుకోండి, ఎందుకంటే మిరపకాయలు ఎక్కువ వేసుకునే పని అయితే మిరియాలు కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఇవి వేగించుకున్నాక నేను మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. దాంతోపాటు గసాలు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అల్లం కూడా యాడ్ చేసేసుకుందాము. అల్లం యాడ్ చేసేసాక మనము ఇది పౌడర్ లాగా ఫైన్గా తిప్పుకునేద్దామండి. ఇలా ఫైన్ పౌడర్ అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో అయితే ఆనియన్స్, తర్వాత తెల్లగడ్డలు యాడ్ చేసుకుందాము. ఇది మాత్రం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నాను. ఒకేసారి కుక్కర్ తీసేసుకుంటే మీకు బెస్ట్ అండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసేసుకుందాము. ఒక 2 minutes తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేసేసుకుందాము. టొమాటోస్ అయితే ఒక 3 టొమాటోస్ నేను ఇలా కట్ చేసుకున్నాను. సో అవన్నీ యాడ్ చేసేస్తున్నాను. తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాము. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మసాలా అంతా వేసేసుకుందామండి. కొంచెం బాయిల్ అవ్వాలి మసాలా. ఆ పచ్చి వాసన పోయేదాకా మనము మసాలాని బాయిల్ చేసుకుందాము. తర్వాత పొటాటో యాడ్ చేసేసుకుందాము. పొటాటోను ఒక 2 minutes అలా వేయించుకుందామండి. వేయించుకున్నాక మనము పచ్చి బఠానీని యాడ్ చేసేద్దాము. పచ్చి బఠానీ అయితే నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నానండి. మనం పొటాటో కంటే డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి గ్రీన్ పీస్ అనేది. సో గ్రీన్ పీస్ అంతా కూడా యాడ్ చేసేసాను నేను. ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ దానికి తగినట్టు యాడ్ చేసుకోండి. కొంచెం నేను పసుపు యాడ్ చేస్తున్నాను. అంతేనండి, కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని మనము కుక్కర్ ఒక 2 whistles పెట్టేసుకుందామండి. ఇలా 2 whistles పెట్టేసుకుంటే చూడండి బాగా గ్రీన్ పీస్ అండ్ పొటాటో 2 బాయిల్ అయిపోయింది. ఇలా 2 whistles ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో మనము కల్లుప్పు యాడ్ చేసేసుకుందాము. తర్వాత చింతపండు రసం మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుందాము. పులుపు, కారం మీకు తగినట్టు వేసుకోండి. పుల్లగా కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు నేను సపరేట్గా కొంచెం పొటాటో అండ్ బఠానీ సపరేట్గా తీసుకొని అలా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. అప్పుడు ఆ గ్రేవీ థిక్నెస్ అనేది మనకి బాగుంటుంది. పల్చగా రాకుండా కర్రీ అనేది కొంచెం థిక్గా వస్తుంది. అంతేనండి, ఆలు మటర్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు బయట తిన్న డాబా టేస్టే సింపుల్గా, ఈజీగా, హెల్తీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ ఆలు మటర్ కర్రీ చపాతీ, దోశ, పరోటా ఏ కాంబినేషన్లో అయినా సూపర్గా ఉంటుందండి. ఈవెన్ మీరు పుల్కా, జీరా రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒక చిన్న టిప్ అండి, మీకు ఆలు మటర్ కర్రీ బాగా టేస్టీగా రావాలంటే కన్నా ఫ్రెష్గా ఉండే పచ్చి బఠానీ వాడితే మీ కర్రీ ఇంకా టేస్ట్ బాగుంటుందండి. డ్రై బఠానీతో కూడా నైట్ అంతా నానబెట్టి చేసుకోవచ్చు, బట్ ఇంత టేస్ట్ అయితే రాదు.
సో పచ్చి బఠానీనే ప్రిఫర్ చేయండి. ఇంకొక చిన్న మాట అండి, చాలామందికి కర్రీ అంటేనే వాటర్గా ఉంటుందండి, థిక్నెస్ అయితే రాదు. కర్రీ అంటే థిక్గా గ్రేవీ లాగా ఉంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం కర్రీ చేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలాగా ఉండాలి. సో డెఫినెట్గా నేను చూపించిన టిప్స్ ఫాలో అయిపోయి మీరు కర్రీ చేశారనుకోండి, గ్రేవీ కన్సిస్టెన్సీ టేస్ట్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో డెఫినెట్గా ఆలు మటర్ కర్రీని ట్రై చేయండి. Thanks for watching. Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye.